నమస్తే, వెల్కమ్ టు బిగ్ సినిమా. నేను ప్రసూన. బ్రహ్మరాక్షస్ను బ్రహ్మాండంగా మొదలెడతామనుకున్నాడు ప్రశాంత్ వర్మ. అందుకు ప్రభాస్ హోంబలిని కూడా ఒప్పించాడట. కానీ ఇదిగో ఇప్పుడు ఈ కుర్ర డైరెక్టర్ ఇలా పీకల్లోతు కాంట్రవర్సీలో కూరుకుపోవడంతో ఎందుకొచ్చిన గోలంటూ సైలెంట్గా సైడ్ చేస్తున్నాడట మన డార్లింగ్. విజయాలు ఎంతో జోష్ నింపుతాయో వివాదాలు అంత చేటు చేస్తాయనడానికి సరైన ఎగ్జాంపుల్ గా నిలిచిపోతున్నాడు ప్రశాంత్ వర్మ. 2024 పొంగల్ బరిలో దిగిన హనుమాన్ పోటీగా వచ్చిన గుంటూరు కారం సైంధవ్ సినిమాలను కాదని ఏకంగా 300 కోట్లు కొల్లగొట్టడంతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు. దీంతో మాతో సినిమా అంటూ పెద్ద బ్యానర్ల నుండి ఎడాపిడా అడ్వాన్సులు ముట్ట చెప్పడంతో ప్రశాంత్ కూడా కాదనకుండా ఖాతాలో వేసుకున్నాడు. అయితే హనుమాన్ తర్వాత ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క సినిమాను కూడా వదలలేకపోయాడు. లైనప్ చేసిన వాటిలో జై హనుమాన్, మహాకాళి, అధీరా, జాంబరెడ్డి 2, నందమూరి మోక్షాజ్ఞ సినిమా, ఇలా ఏ సినిమా కూడా ఇప్పటికీ కంప్లీట్ కాకపోవడంతో ప్రశాంత్ వర్మ చాలా మంది నిర్మాతల వద్ద భారీగా అడ్వాన్సులు తీసుకుని మోసం చేస్తున్నాడన్న న్యూస్ ఇండస్ట్రీలో తెగ వైరల్ అయింది. తాజాగా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ వర్మల మధ్య పంచాయతీ చాంబర్కెక్కింది కూడా. దీంతో హంబోలే ఫిలిమ్స్ లో ప్రశాంత్ వర్మ ఖంబోలో బ్రహ్మరాక్షస్ చేద్దామనుకున్న ప్రభాస్ ఇప్పుడు ఆ ప్రాజెక్టునే పక్కన పెట్టేశాడన్న టాక్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. అసలే కాంట్రవర్సీకి కిలోమీటర్ దూరంలో ఉంటాడో ప్రభాస్. అందుకే కాంట్రవర్సీకి కేరాఫ్ అవుతున్న ప్రశాంత్ వర్మతో ఎందుకనుకున్నాడో కాబోలు. అంటే క్రేజ్ ఉంది కదా అని క్యాష్ తీసేసుకుంటే ఇలా ఇబ్బందుల్లో పడతారన్నమాట. ప్రభాస్ విషయానికి వస్తే హంబోలే ఫిల్మ్స్ తో 3 సినిమాలకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాగా సలార్ 2 చేసే డార్లింగ్ మరో 2 సినిమాలకి ఎవరిని సెట్ చేస్తాడో. లెంత్ పెరిగిందా 2గా కట్ చేయి, బడ్జెట్ పెరిగిందా సీక్వెల్ సెట్ చేయి, క్యూరియాసిటీ పెంచాలా పార్ట్ 2 ఫిక్స్ అయ్యి. ఇది ప్రెజెంట్ మన మేకర్స్ లో ఉన్న మైండ్ సెట్. తాజాగా సెట్స్ పై మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఇలానే 2వ పార్ట్కు రంగం సిద్ధం చేస్తుందట. దీంతో సింపుల్ గా ఫస్ట్ పార్ట్ తో కంప్లీట్ చేయకుండా మళ్ళీ ఈ సీక్వెల్ గోలేంట్రా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారట మన మూవీ లవర్స్. ఏ ముహూర్తాన బాహుబలిని 2 పార్టులుగా వదిలి జక్కన్న సక్సెస్ చూశాడో కానీ మేకర్స్ అందరికీ పార్ట్ 2 ఇప్పుడు తారక మంత్రమై కూర్చుంది. పోనీ అలా పార్ట్ 2 అని అనౌన్స్ చేసి హిట్స్ కొడుతున్నారా అంటే టాలీవుడ్ లో పుష్ప సిరీస్ తప్ప మరో సినిమా సాలిడ్ వసూళ్లని చూసింది లేదు. దేవర, కల్కి, సలార్ వంటి సినిమాలు సాలిడ్ సక్సెస్ చూసి 2వ పార్ట్ అనౌన్స్ చేసినా ఇంకా సెట్స్ మీదకి వెళ్లలేకపోయాయి. రిలీజ్ అయ్యాక కానీ వాటి ఫలితాలేంటో తెలిసే ఛాన్స్ లేదు. అయితే ఎన్నో సినిమాలు సీక్వెల్ బాటపడుతున్నాయి. మేము మాత్రం ఎందుకు ఊరుకోవాలనుకున్నారేమో తమ సినిమాని కూడా 2గా విడగొట్టేస్తుందట డ్రాగన్ టీమ్. వాస్తవానికి ఈ మధ్యే ఈ సినిమా ఆగిందన్న టాక్ వినపడింది. మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ నీల్ కి ఎన్టీఆర్ కి మధ్య సంధి చేయడంతో డ్రాగన్ షూటింగ్ యూరోప్ లో ఈ నవంబర్ 3వ వారంలో ప్లాన్ చేస్తున్నాడట నీల్. అయితే సినిమా లెంత్ దాదాపు 4 గంటలకి దగ్గరలో ఉంటుందని, దీంతో సినిమాని 2 భాగాలుగా వదిలితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నాడట నీల్. అసలే లైనప్ లో ఉన్న దేవర, సలార్ వంటి సినిమాలకి 2వ పార్ట్ ఇప్పటికీ అతిగతి లేదు. ఇప్పటి సినిమాకి 2వ పార్ట్ అవసరమా అంటూ కౌంటర్స్ వేస్తున్నారట మూవీ లవర్స్. చూడాలి మరి అసలుకే అవుట్పుట్ నచ్చలేదని డీలా పడ్డ తారక్ ఈ సీక్వెల్ న్యూస్ పై ఏమంటాడో. ఇద్దరు బడా స్టార్స్ పైపెచ్చు ఇద్దరు సినిమాలో ఒక రోజు గ్యాప్ లోనే బరిలోకి దిగాయి. అయితే అందులో ఒకటి రిలీజ్ అయితే మరొకటి రీ రిలీజ్. మరి వరుస సక్సెస్లలో ఉన్న టాలీవుడ్ కు వీటి కలెక్షన్స్ జోష్ తెచ్చాయా? అసలు ఈ సినిమాలో వసూళ్లెంత? లెట్స్ హావ్ ఎ లుక్. పలుమార్లు పోస్ట్ పోన్ చేసుకుని ఎట్టకేలకి థియేటర్లకు వచ్చిన మాస్ జాతరకి బాహుబలి ది ఎపిక్ దెబ్బ కాస్త కాదు చాలా గట్టిగానే పడ్డట్టుంది. అసలే సినిమా సోసో టాక్ తెచ్చుకోవడంతో పాటు బాహుబలి ది ఎపిక్ కి ఊహించిన రెస్పాన్స్ రావడంతో వరల్డ్ వైడ్ గా దాదాపు 28 కోట్ల వసూళ్లు చేస్తే చాలా కష్టంగా మాస్ జాతర వరల్డ్ వైడ్ గా 9 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయంటే సినిమా ఆడియన్స్ ని ఎంత డిసప్పాయింట్ చేసిందో అర్థమవుతుంది. వాస్తవానికి బాహుబలి అడ్వాన్స్ సేల్ ద్వారానే 9 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇక రిలీజ్ అయిన ఫస్ట్ డే 4 కోట్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకున్న
చేరుకున్న ఈ సినిమా మూడో రోజు వరల్డ్ వైడ్ గా 28 కోట్లను వసూలు చేయడం బట్టి చూస్తే మరో వారానికి 50 కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యం లేదు. ఇక మాస్ జాతర విషయానికి వస్తే ధమాకా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడంతో మాస్ జాతరపై భారీ అంచనాలే పెట్టుకున్నారు ఆడియన్స్. కానీ వచ్చిన రిజల్టే రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్టుగా పెద్ద షాకే ఇచ్చింది. ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే థియేటర్ కలెక్షన్స్ డిసప్పాయింట్ చేయొచ్చు, కానీ నెట్ఫ్లిక్స్ ఇచ్చిన డబ్బుతో నాగవంశీ గట్టున పడ్డట్టే కనిపిస్తుంది. ఇక గత అక్టోబర్లో రిలీజ్ అయిన సినిమాల విషయానికి వస్తే కాంతారా చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ ని కుళ్లబొడుస్తూ ఏకంగా 800 కోట్ల క్లబ్ లో అడుగుపెడితే డూడ్ 107 కోట్లని వెనకేయడం విశేషం. ఇక డివైడ్ టాక్ తెచ్చుకున్న కే ర్యాంప్ ఏకంగా 40 కోట్లని కుట్టగా బైసన్ కూడా 56 కోట్లని టచ్ చేసినట్టు తెలుస్తుంది. చూడాలి మరి మాస్ జాతర వంటి ఫ్లాప్ తో మొదలైన ఈ నవంబర్ ఎలాంటి వసూళ్లను చూస్తుందో. ఇన్నాళ్ళుగా కామియోలతో కాలం వెళ్లతీసా, ఇక హీరోగా మళ్ళీ సత్తా చాటుతానంటున్నాడు మన టాలీవుడ్ కింగ్ నాగ్. ఈ క్రమంలో ఇప్పటికే సెంచురీ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లిన ఈ అక్కినేని అందగాడు ఇందులో ఏకంగా 3 బామ్మలకు చోటివ్వడం ఇక్కడ విశేషం. మరి వైరల్ అయినట్టుగా వాళ్లే ఉన్నారా, లేక మరో ముద్దుగుమ్మలు ఆన్ బోర్డ్ అయ్యారా? చూసేద్దాం రండి. సెంచరీ ఈ పదానికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే క్రికెట్లో బ్యాటర్స్ అలవోకగా సెంచరీలు కుట్టేస్తారు, కానీ అదే సెంచరీ సినిమాల విషయంలో హీరోలు కొట్టాలంటే మాత్రం చాలా కష్టం. ఇలా సినిమాల్లో సెంచరీ కుట్టిన హీరోలని వేళ్ల మీద లెక్కెట్టొచ్చు. అయితే ఆ రికార్డుని అతి త్వరలోనే కొట్టేస్తానంటూ ఇప్పటి నుండి సిద్ధమైపోతున్నాడు మన టాలీవుడ్ నట సామ్రాట్. అందులో భాగంగానే కోలీవుడ్ కుర్ర డైరెక్టర్ కార్తీక్ కి ఛాన్స్ ఇచ్చిన నాగ్ సినిమాకి లాటరీ కింగ్ అని టైటిల్ పెట్టేశాడట కూడా. ఇక ఈ అందగాడితో ఆడిపాడే భామల విషయానికి వస్తే ఇందులో ఏకంగా 3 భామలున్నట్టు తెలుస్తుంది. మొన్నటికి మొన్న టబు, అనుష్క, నయన్ ఇలా ఎవరో ఒకరు కింగ్ తో జోడీ కట్టబోతున్నారని చక్కర్లు కుట్టగా, తాజాగా వీరిలో టబు, అనుష్కలతో పాటు నయన్ ప్లేస్ లో కన్నడ భామ సుస్మితా భట్ వచ్చి చేరిందట. ఇక ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రానుందని, ఇందులో నాగ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని, హైదరాబాద్ లో నాగార్జునతో పాటు టబు, సుస్మితా భట్లపై ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. చూడాలి మరి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగ్ ఓన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా అక్కినేని అందగాడికి ఎలాంటి మెమరీస్ మిగిలిస్తుందో. ఒకప్పుడు సక్సెస్ అంటే 100 డేస్, కానీ ఇప్పుడు 100 crores. ఎప్పుడైతే సక్సెస్ అనేది డేస్ నుండి కలెక్షన్స్ కు మారిందో అప్పటి నుండి 100 రోజుల పోస్టర్స్ మాయమైపోయాయి. కానీ ఈ నయా జమానాలో ఈ సినిమా 100 రోజులకు పరిగెత్తడం ఇక్కడ విశేషం. మరి రేర్ ఫిట్ ను పట్టేసిన ఆ సినిమా ఏంటో మీరు ఓలుక్కేయండి. ఇప్పుడున్న ట్రెండ్లో ఒక సినిమా 100 రోజుల పోస్టర్ వదిలితే కనుక అది అద్భుతమే. ఇదిగో అలాంటి అద్భుతానికే తెరతీసింది మహా అవతార్ నరసింహ. పాన్ ఇండియా రేంజ్లో జూలై 25న రిలీజ్ అయి సాలిడ్ హిట్ కొట్టిన ఈ యానిమేషన్ చిత్రం ఇప్పుడు ఏకంగా 100 రోజుల పోస్టర్ వదలడం విశేషం. ఇప్పుడు ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది హొంబలే ఫిలిమ్స్. 100 రోజుల కీర్తి, ఇది ఒక తిరుగులేని గాథ. మహావతార్ నరసింహ బాక్స్ ఆఫీస్ చరిత్రను తిరగరాస్తూ గర్జిస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది హొంబలే. వాస్తవానికి ఈ 2020 జమానాలో ఒక సినిమా, అది స్టార్ పవర్ లేని ఒక యానిమేషన్ సినిమా 100 రోజుల క్లబ్లో చేరిందంటే సినిమాలో కంటెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థమవుతుంది. కేవలం 40 కోట్లతో ఏకంగా 300 కోట్లు కొల్లగొట్టిన ఈ యానిమేటెడ్ సినిమా ఒక రకంగా కాంబోలని నమ్ముకొని తలాతోకా లేకుండా తీసే సో కాల్డ్ బడా మూవీస్ కి లెసన్ అని చెప్పాలి. చూడాలి మరి ఇదే మహావతార్ నరసింహ బాటలో వస్తోన్న వాయుపుత్ర వంటి సినిమాలు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో. ప్రియదర్శి ఆనంది జంటగా నటిస్తున్న సరికొత్త సినిమా ప్రేమంటే. థ్రిల్ ప్రాపర్టీస్తో అనే క్రేజీ ట్యాగ్తో వస్తున్న ఈ సినిమాకు నవీనత్ శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఇక జాన్వి, నారంగ్, పుష్కర్ రామ్మోహన్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 21న థియేటర్లలో సందడి చేయనున్న సందర్భంగా ఇలా క్రేజీ టీజర్ వదిలారు మేకర్స్. చూస్తే మీకు ఏ వైబ్ వస్తుందో, మూవీ అంతా అదే ఫన్, అదే ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్రాప్తిరస్తు మీ అందరి కోసం తీసిన సినిమా ప్రేమంటే. సో హోప్ 21st అందరూ థియేటర్స్లో మా మూవీని చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ జాహ్నవి ఫర్ కమింగ్ అప్ విత్ దిస్. అంటే నాకు చాలా రోజుల నుంచి ఒక రామ్ కామ్ చేయాలి, నేను ఎలా ఉంటానో నాకు తెలుసు, బట్ మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్కి తెలియదు. అండ్ ఒక మంచి రామ్ కామ్ ఎంటర్టైనర్, మంచి లవ్ స్టోరీతో వస్తున్నందుకు సూపర్ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నవనీత్. ఫస్ట్ అయితే నన్ను ఈ సినిమాలో దర్శి పక్కన హీరోయిన్ అని చెప్పారు.
అయితే యాక్చువల్లీ నా ఏజ్ దర్శి ఏజ్ కన్నా చిన్నగా ఉంది అని చెప్పి వద్దని చెప్పారు డైరెక్టర్. దాంతో ఆ తర్వాత మళ్ళీ మీకు ఏం క్యారెక్టరు అంటే అప్పుడు ఇలా ఒక మంచి పవర్ఫుల్ కానిస్టేబుల్ అని చెప్పి తీసుకోవడం అయితే జరిగింది. సీన్ చేసిన తర్వాత కానీ నాకు తెలియలేదు అది పవర్ఫుల్ కానిస్టేబుల్ కాదు, పవర్లెస్ కానిస్టేబుల్ అని. ఇంత మోసం చేస్తారని నేను అనుకోలేదు. ఇతని మీద సెక్షన్ 221 డివైడెడ్ బై 22 -11 ABC కేసు ఒకటి పెట్టాలనుకుంటున్నాను. బట్ కుర్రాడికి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి వదిలేస్తున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత అంతకన్నా పెద్దది ఏముంటుంది, అదే పెద్ద కేసు అవుతుంది. వదిలేద్దాం. హాయ్ అండి, నా పేరు నవనీత్ శ్రీరామ్, ఈ సినిమాకి రైటర్ డైరెక్టర్ని. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. 4 ఏళ్ళ కష్టం నాది, కానీ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద రియాక్షన్ ఆఫ్ ద టీజర్. ఎస్పెషలీ సుమ గారు వచ్చినప్పుడు ఆ కిక్ వేరే. ఓకే, ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ గాట్ టు కాస్ట్ దీస్ బ్యూటిఫుల్ యాక్టర్స్. దర్శి గారు, ఆనంది గారు, యూఆర్ గోయింగ్ టు సీ దెమ్ ఇన్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఒక థ్రిల్ కావాలని చెప్తున్న అమ్మాయి, ఒక సెటిల్ అవ్వాలని కోరుకుంటున్న అబ్బాయి కలిస్తే ఎలాంటి లవ్ స్టోరీ వస్తుంది అనేది స్టోరీ. ఆ స్టోరీకి సుమ గారు ఒక హెడ్ కానిస్టేబుల్ పోలీస్లో ఎంటర్ ఎలా అవుతారు, ఏం రచ్చ చేస్తారు అనేది స్టోరీ. ఐ హోప్ యూ కమ్ టు ద థియేటర్ అండ్ వాచ్ ఇట్. 21st November అండి. ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ జాన్వి నారంగ్ గారు ఫస్ట్ ఫర్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ ది స్టోరీ అండ్ సపోర్టింగ్ అస్ వాట్స్ ఎవర్. సో మచ్ లవ్, సో మచ్ లవ్, సో మచ్ లవ్. అంత ఎంతో ప్రేమతో చేసినాం ఇదంతా. ఇంకా సుమక్క చెప్పిన తర్వాత నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. నా వెనకాల ఉండి నన్ను ముందు నడిపిస్తున్న మై అమేజింగ్ టీమ్ అండ్ నా ముందున్న ఇంకా చాలామంది మై లవ్స్, మై టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో November 21st గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు దోచావి నన్ను సాంగ్ చూశారు కదా. ప్లీజ్ లిసన్ టు అస్ ఆన్ Spotify ఆర్ యాపిల్ మ్యూజిక్ ఆర్ యూట్యూబ్ మ్యూజిక్ ఆర్ అమెజాన్ మ్యూజిక్. చాలా ప్లాట్ఫామ్స్ ఉంటుంది. జస్ట్ డౌన్లోడ్ చేసి మాత్రం వినకండి, అంత క్వాలిటీ రావట్లేదు. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. ఆల్సో టీజర్ నచ్చిందా మీ అందరికీ? చూస్తారా November 21st నా సినిమా? ఐ లవ్ టు సీ యూ అట్ ద థియేటర్స్. మిమ్మల్ని అందరినీ థియేటర్స్లో కలుద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్ సో మచ్. ఇవి ఇప్పటి వరకున్న క్రేజీ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటిసీ షాపర్ స్టాప్.